హలో డార్లింగ్స్, నేను మీ నాగా. ఎలా ఉన్నారు? సో ఈ వీడియో అసలు నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా ఎలా వెళ్ళాను అనేది చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అసలు ఎలా వెళ్ళారన్నా, మీరు కామన్ మ్యాన్ కదా, అసలు బిగ్ బాస్ ప్రతిసారి ఇలాగ పెడతదా, మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో అగ్ని పరీక్ష ఉంటుందా ఏంటి, ఇవన్నీ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను, అది ఎందుకు నాకే కనిపించట్లేదు రీల్ అది. సో ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా అసలు నేను బిగ్ బాస్ దాకా ఎలా వెళ్ళాను, అగ్ని పరీక్ష దాకా ఎలా వెళ్ళాను, ఏంటి కథ, సో ఇదంతా చెప్పబోతున్నాను. బట్ ఫస్ట్ అయితే బిగ్ బాస్ టీమ్ కి ఈ వీడియో చూడలేండి, కొత్త ఛానల్ కదా, సో రీచ్ ఉండకపోవచ్చు. బట్ ఎనివే బిగ్ బాస్ టీమ్ కి చాలా 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 థ్యాంక్ యూ. ఈ సీజన్ నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ లో ఈ సీజన్ లో బిగ్ బాస్ టీమ్ కష్టపడినంతగా ఏ సీజన్ లో కష్టపడలేదు. వాళ్ళు మామూలుగా 100 days షో 105 days షో అయితే చాలా సార్లు చేశారు. సీజన్ 9 ఇది 10 వేసుకోండి ఓటీటీతో కలుపుకొని. అది కాకుండా ఎక్స్ట్రా అగ్ని పరీక్ష అనే షో కూడా అంత బాగా చేశారు. అంత కష్టపడి ఆ టీమ్ కి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సీజన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఏది బిగ్ బాస్ షో అగ్ని పరీక్ష కాకుండా అన్ని టాస్క్లు డిఫరెంట్ గా ఉన్నాయి. అంతా అసలు రొటీన్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా చేశారు. సో బిగ్ బాస్ టీమ్ కి సూపర్ కుడోస్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్ యూ అండి. మీరు నాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు, నన్ను ఒక చిన్న సెలబ్రిటీని చేసి. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ, ఇప్పుడే రుణపడి ఉంటాను మీకు. అండ్ సో ఇప్పుడు అగ్ని పరీక్ష జర్నీ ఏంటి అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఎప్పుడు లేని ఫస్ట్ టైం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి కామన్ మ్యాన్ ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీలోంచి కొంతమందిని మేము సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి బిగ్ బాస్ ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 8th 2025 అది లాస్ట్ డేట్. ఆ లోపు ఒక 3 minutes వీడియో, అసలు ఏంటి, మీరెవరు, మీరు ఎందుకు రావాలి బిగ్ బాస్ కి, బిగ్ బాస్ అవకాశం మీకు ఎందుకు అర్హులు అనేసి ఒక వీడియో పెట్టాలి. 3 minutes వీడియో. 3 minutes ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తున్నారంట. అండ్ అలాగే సోది లేకుండా అసలు ఎంత వర్త్, మనం ఎవరైతే ఇప్పుడు దాకా మీకు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి వీడియోస్ అద్భుతంగా ఉండే ఉంటాయి. నేను అందరూ చూడలేదు, నాకు తెలియదు, నాది మాత్రం ఉంది. నేను ఎలా సెలెక్ట్ అయ్యానంటే, ఒక 3 years బ్యాక్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండేది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను 3 క్యారెక్టర్స్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, సన్ క్యారెక్టర్స్ తో రీల్స్ చేస్తుండేవాడిని, కామెడీ రీల్స్ చేస్తుండేవాడిని. తర్వాత ఒక 2.5 years బ్యాక్ ఆ ఛానల్, ఆ పేజ్ డిలీట్ చేయడం జరిగింది. అది 6 months లో 14K ఫాలోవర్స్ వచ్చారు 6 months లో. సో అప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఒక 60 రీల్స్ పెడితే అందులో ఒక 10 రీల్స్ మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోయినాయి. సో మంచి రీచ్ వచ్చింది, బాగా జరుగుతుంది. బట్ ఈ లోపు నేను లీగల్ సైడ్ వచ్చేసాను, లా అంటే LLB చదివాను అనమాట. సో LLB చదవడానికి ఏమనుకోకండి, షార్ట్స్ వేసుకొని రీల్ చేస్తున్నాను. ఇది నా బిగ్ బాస్ అగ్ని పరీక్షలు లాంచ్ షర్ట్ అనమాట. ఐరన్ లేదు, టైం లేకుండా ఐరన్ బాక్స్ వేరే రూమ్ లో ఉంది, తాళం వేస్తుంది, అందుకే ఇది చేస్తున్నాను అనమాట. ఏమనుకోకండి, డోంట్ మైండ్ ఫర్ యువర్ మై కాస్ట్యూమ్ అనమాట. సో డిలీట్ చేయడం జరిగింది. నేను లీగల్ ప్రొఫెషన్ అనేది కొంచెం సీరియస్ ప్రొఫెషన్ కదా, మళ్ళీ ఇలా కామెడీ స్కిట్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని డిలీట్ చేయడం జరిగింది. సరే అనేసి బిగ్ బాస్ ఆఫర్ అంటే ఇలాగ అప్లై చేస్తున్నారు, ఇలాగ బిగ్ బాస్ వాళ్ళు కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు అని చెప్పిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, నా పర్స్పెక్టివ్ ఎలా ఉండే అంటే, అరే మనల్ని ఎందుకు తీసుకుంటారు, ఎంత కామన్ మ్యాన్ చెప్పినా కూడా మినిమం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండాలి, సోషల్ మీడియాలో కొంచెం మినిమం సెలబ్రిటీ స్టేటస్ ఉండాలని అనుకుంటూ ఉన్నాను. అదే టైంలో నేను యూట్యూబ్ లో గేమింగ్ ఛానల్ రన్ చేస్తుండే. ఆ ఛానల్ పేరు నాగా ప్రశాంత్. ఆ గేమింగ్ ఛానల్ రోజు ఉండేవాడు కదా, ఎప్పుడో అలా వచ్చి సరదాగా కొంచెం ఆడియన్స్ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో అప్పుడు మా సబ్స్క్రైబర్లు ఏం చెప్పారంటే, అప్లై చేయన్నా, అప్లై చేయి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అప్లై చేయని చెప్తే నేను అవ్వదు, నా వల్ల నన్ను తీసుకోరు, ఐఎమ్ నో మ్యాన్, నన్ను ఎందుకు తీసుకుంటుంది బిగ్ బాస్ టీమ్ అనేసి అప్లై చేయలేదు. ఒక 1 month ఇదే రోజు సబ్స్క్రైబర్స్ నా తలకే తినేవాళ్ళు. సర్లేరా బాబు, ఇంకేంటి, మన వాళ్ళ కోసం, మన సబ్స్క్రైబర్స్ మన కోసం చెప్తున్నారు కదా, అయితే లేకపోతే లేనేసి లాస్ట్ డే జూలై 8th ఒక 3 minutes వీడియో. ఆ వీడియో ఏంటంటే, ఆ 3 క్యారెక్టర్స్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, సన్ క్యారెక్టర్స్ తో ఒక కామెడీ. అంటే ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే అక్కడ ఏముంటుంది, నా పరిస్థితి ఏంటనేసి ఒక వీడియో పెట్టాను అనమాట. సో అది పెట్టిన ఒక 1 week కి కాల్ వచ్చింది, బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చి, మేము మీ వీడియో చూసామండి, మిమ్మల్ని మేము 2 years నుంచి వెతుకుతున్నాము, మీ పేజ్ కనబట్లేదంటే చెప్పాను, నేను ఇలాగ డిలీట్ చేశానండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే. అయ్యో ఎందుకండి, మీరు ఉంచాల్సింది కదా, చాలా మంచి కంటెంట్ ఉంది, యూ షుడ్ హావ్ కంటిన్యూడ్ దట్ ఆ ట్రాక్ కంటిన్యూ చేయాల్సిందంటే. నేను చెప్పాను, ఇలా లీగల్ ప్రొఫెషన్ లోకి వచ్చాను, అందుకే నేను డిలీట్ చేశానంటే. మరి ఏంటి లీగల్ వెళ్ళిపోతున్నారు, మరి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రారా అంటే, నేను చెప్పాను, లేదండి, నాకు ఇష్టం ఎంటర్టైన్మెంటే, నాకు చేయాలని ఎంటర్టైన్మెంటే, మా అమ్మగారి కోసం లీగల్ చేశాను, అది కూడా మేబీ ప్యారల్ అది కూడా చేస్తూ ఉంటాను, నాకు పెద్ద ఇష్యూ లేదంటే. అప్పుడు అది ఫస్ట్ ఏంటంటే 3 minutes ఆడిషన్ వీడియో ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఇది కాల్, ఇది 30 minutes జూమ్ కాల్, వీడియో కాల్. ఈ జూమ్ కాల్ ఏంటంటే, ఇది ఒక నాకు తెలిసి 200 నుంచి 220 మందికి వచ్చాయంట. ఇది నాకు పర్ఫెక్ట్ నెంబర్ తెలియదు, ఇది రివ్యూవర్స్ చెప్తుంటే విన్నాను. 200 నుంచి 200 మందికి, ఎన్నో వేల మంది అప్లై చేస్తే ఆ 200 members కి ఆ వీడియోస్ ద్వారా బిగ్ బాస్ టీం నుంచి వీడియో కాల్ వచ్చింది, జూమ్ కాల్, 30 minutes జూమ్ కాల్. ఆ 30 minutes జూమ్
కాల్ ఏంటంటే నువ్వు ఎవరు, నీ ఫ్యామిలీ ఏంటి, నీ ఫ్రెండ్షిప్ ఏంటి, నీ లవ్ ఉందా లేదా, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు ఎవరైనా వెన్నుపోటు పొడిచావా లేదా, నీ లవ్ స్టోరీస్ ఎలా జరిగాయి, మీ ఇంట్లో వాళ్ళు నువ్వేమైనా మోసం చేసావు, మీ ఫ్రెండ్స్ ఏమైనా మోసం చేశారు. ఇలాగా మన సైకోమెట్రిక్ వీడియో కాల్ అనమాట. మనం ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశారు అది. సో ఆ కాల్ లాస్ట్ ఏం చెప్పారంటే మీకు ఏమైనా ఫ్యూచర్ అవకాశాలు ఉంటే మేము కాల్ చేస్తాము, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అనేసి కాల్ కట్ చేయడం జరిగింది. అయిపోయింది, 30 minutes కాల్ అయిపోయింది. దాని తర్వాత మెయిల్ వచ్చింది నాకు. ఏం మెయిల్ వచ్చింది, నాగా గారు మీరు ఇలాగా నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు, మీరు ఇలాగ అన్నపూర్ణ స్టూడియోస్ కి ఆగస్ట్ 8th అనుకుంటా, ఆగస్ట్ 8th అనుకుంటా, ఎగ్జాక్ట్ ఆగస్ట్ 8th అన్నపూర్ణ స్టూడియోస్ కి రావాలి మీరు. మార్నింగ్ 10 o'clock మీరు అక్కడ అవైలబుల్ ఉండాలి, మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ అగ్ని పరీక్ష షోకి మీరు వెళ్తారని చెప్పారు. సరే అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ మేము 9 మంది, 90 members, 91 అరౌండ్, ఎగ్జాక్ట్ గా అది కూడా నెంబర్ ఐడియా లేదు. గ్రూప్ కి 10 మంది, 9 గ్రూపులు ఉన్నాం. ఒక గ్రూప్ లో 11 మంది కూడా ఉన్నారంట కొన్ని గ్రూప్స్ లో ఏమో. సో అరౌండ్ 9 మంది, 10 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్ కి గంట, 1 hour గ్రూప్ డిస్కషన్. సో ఒక గ్రూప్ కి ఒక్కొక్క టాపిక్. అండ్ అదే కాకుండా గ్రూప్ ప్రతి ఒక్కరికి ఏం చేశారంటే ఒక బుక్లెట్ ఇచ్చారు, 40 పేజీల బుక్లెట్. దాంట్లో 250 క్వశ్చన్లు ఎన్నో ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్లు, మన క్యారెక్టర్ గురించి, మన థింకింగ్ గురించి, అన్ని ఎవ్రీథింగ్ 250 క్వశ్చన్లు. అదే ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. మళ్ళీ మన బొమ్మలు గీయాలి కొన్ని, ఆ బొమ్మలు గీసిన దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతూ ఉంటది. సో అది రాయడానికి నాకు 4 hours పట్టింది. 10 o'clock కి 12 o'clock కి బుక్లెట్ ఇచ్చారు, 12 కి ఇచ్చారు. గుర్తులేదు అబ్బా, సారీ ఏమనుకోవద్దు, టైం గుర్తులేదు నాకు. 12 2 ఇచ్చారు, 4 hours 6 2 కి ఇచ్చారు. 2 కి రాయడం స్టార్ట్ చేశాను, 6 కి అయిపోయింది రాయడం. సో 4 hours పట్టింది నాకు. ఎందుకు నేను కొంచెం డీటెయిల్ గా రాశానులేండి, రాసి చేయి చచ్చిపోయింది. నా జీవితంలో మన ఎగ్జామ్ లో కూడా 3 గంటలు కంటే ఎక్కువ ఉండదు, బట్ ఇది మాత్రం 4 గంటలు పట్టింది. సో 7 o'clock కి మా గ్రూప్ నెంబర్ 6 మాదని, 6 అనుకుంటా గ్రూప్ నెంబర్, ఇది కూడా గుర్తులేదు నా ఎగ్జాక్ట్ గా, 7 అనుకుంటా, నాకు గుర్తులేదు. సో మా గ్రూప్ లో వచ్చేసరికి నేను, డాలియా, కేతమ్మ గారు, ఆల్ ఇండియా అందగాడు, జనిత్, వీళ్ళు గుర్తున్నారు. సో ఉన్నారనమాట, వీళ్ళు ఉన్నారనమాట. మా గ్రూప్ టాపిక్ వచ్చేసి ఫిజికల్లీ మెంటల్లీ అబ్బాయిలు స్ట్రాంగ్, అమ్మాయిలు స్ట్రాంగ్. సో అమ్మాయిలు ఇంకా ఈ టాపిక్ అనేది ఇంకా జెండర్ గురించి వచ్చేసింది కదా, అబ్బాయిలందరూ ఒక పక్క, అమ్మాయిలందరూ ఒక పక్క, అబ్బాయిల సైడ్ మాత్రం ఒక అబ్బాయి ఉన్నాడు. సో అలాగా మామూలుగా హోరాహోరీ పోరాటం ఏంది, గంట సేపు కొట్టుకున్నాము, అసలు సీట్లో కూర్చోలేదు, అంటే వచ్చి ఆల్మోస్ట్ తోసుకోవడంలా కూడా వచ్చేసింది, కుర్చీలు అసలు చాలా జరిగింది అనమాట. అసలు ఎవరు తగ్గట్లేదు, మొహాల మీదకి వచ్చేస్తున్నారు అమ్మాయిలు, భయపెట్టేస్తున్నారు. మనం కూడా తగ్గలేదు, అసలు బాగా జరిగింది. జీడీ అయితే అమ్మో, నేనైతే ఏమన్నానంటే, అరే మనం ఎంత ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడేసాం, మనం రిజెక్ట్ అవుతారు అనుకున్నాం. బట్ ఫైనలీ కట్ చేస్తే అగ్ని పరీక్ష షోకి 44 మంది వచ్చాం. ఇక్కడ నుంచి మేము మీకు జియో హాస్టల్లో కనిపిస్తాం, ఓకేనా. సో మిగతా ప్రీవియస్ 3 rounds మేము మీకు కనిపించాం. సో జీడీ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష షోకి 44 మంది వచ్చాము. ఫస్ట్ 3 days మాకు ఇది 2 days జరిగింది, మీకు 3 episodes అనమాట. ఇది ఫస్ట్ ఆడిషన్, మెగా ఆడిషన్స్. ఇది అభిజిత్ గారు, నవదీప్ గారు, బిందు గారు, శ్రీముఖి, వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు అందరిని ఒక్కొక్కరిని ఆడిషన్ చేస్తారు. కొంతమందికి 2 గంటలు జరిగింది, కొంతమందికి 10 నిమిషాలు జరిగింది. మనిషిని బట్టి ఆడిషన్ టైం అనేది నైట్, ఫస్ట్ డే అయితే నైట్ 1 దాకా జరిగింది. డే 1 లేట్ గా స్టార్ట్ అయింది, 9 మందికి మాత్రమే జరిగింది ఆడిషన్, ఎందుకంటే ఆ రోజు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, లేట్ గా స్టార్ట్ అయింది షూట్. సెకండ్ డే మాత్రము 10 o'clock స్టార్ట్ అయింది మార్నింగ్, నైట్ 4:30 మొత్తం 44 మంది కదా. నా నెంబర్ 43, నా ఆడిషన్ మార్నింగ్ 7 o'clock స్టూడియో వచ్చేస్తాము, స్టూడియోకి 7 o'clock రావాలి, కానీ షూటింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే నైట్ 4 o'clock నా ఆడిషన్ జరిగింది. సో నాది ఒక 20 minutes జరిగింది ఆడిషన్. చాలా మాట్లాడుకున్నాము, కొంచెం ఫన్నీ, శ్రీముఖి గారు కొంచెం ఫన్ క్వశ్చన్స్ అడిగారు, బాగా జరిగింది. బట్ నేను నిజంగా చెప్తున్నా, ఏదైతే మీరు ఆడిషన్ క్లిప్ లో చూసారో అది మాత్రం జరిగింది. నేను కొంచెం తడబడ్డాను, భయపడ్డాను. స్టేజ్ అంతమంది, నేను 4 ఏళ్ళు ఒకే రూమ్ లో ఉన్నాను. మీరు అనుకోవచ్చు, ఏంట్రా కెమెరాలు ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎందుకు స్టేజ్ మీద మాట్లాడలేకపోయావు అని అడుగుతారు కదా. స్టేజ్ మీద ఏదైతే చూసారో అది నా ఒరిజినల్. నేనేంటంటే చాలా రిజర్వ్డ్ గా ఉంటాను, పాయింట్ టు పాయింటే మాట్లాడతాను, ఎక్స్ట్రా హడావిడి చెయ్యను, చాలా నిజాయితీగా ఉంటాను, ఫ్రాంక్ ఉంటాను. అదే కెమెరా ముందు ఒక రూమ్ లో ఉన్నాను అనుకోండి, ఇది 4 ఏళ్ళు నేను ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్. కెమెరా ముందు రీల్స్ చేస్తూ ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, కెమెరా ఉంటే మాత్రం విచ్చలవిడిగా మాట్లాడేస్తాను, సరదాగా మాట్లాడేస్తాను, జోక్ గా మాట్లాడతాను. వన్స్ ఆ రూమ్ దట్ బయటకు వచ్చానంటే అది నా ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. ప్రశాంత్, కామ్ గా ఉంటాను, ఎవరితో గొడవలకు దిగను, ఆరామ్సే ఉంటాను. గొడవకు దిగితే మాత్రం మామూలుగా ఉండదు, ఒక శాడిజం చూస్తారు. ఒక అర్జున్ రెడ్డి వేస్ట్ నా ముందు. నాకు కోపం వస్తే, ఎవరన్నా తప్పు చేస్తే, అన్యాయం చేస్తే, లేనిపోయిన అబండాలు వేస్తే, అబద్ధాలు చెప్తే అర్జున్ రెడ్డి సరిపోడు, స్క్రీన్ లో టీఆర్పీ రేటింగ్ జమ్మ లేసిపోద్ది అనమాట. సో అలా ఉంటది నాది పరిస్థితి. సో 44 మందిలో
నుంచి ఆడిషన్ జరిగిన తర్వాత 22ని నాకు ఒక్క గ్రీన్ ఇచ్చారు నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు గారు రిజెక్ట్ చేశారు, రెడ్ ఇచ్చారు. ఎందుకంటే అరే మీరు 3 క్యారెక్టర్స్ అంటున్నారు, మాడ్యులేషన్ లేదంటున్నారు. అఫ్ కోర్స్ నేను మాడ్యులేషన్ చూపించలేకపోయాను, ఎందుకంటే అంతమంది ముందు, అన్ని కెమెరాల ముందు, అంత పెద్ద స్టేజ్, అంత పెద్ద జడ్జెస్. బట్ శ్రీముఖి గారు పక్కన ఉండడం వల్ల అట్లీస్ట్ ఆ మాత్రం మాట్లాడగలిగాను. షీ వాజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ. శ్రీముఖి చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. సో అదైపోయిన తర్వాత 22ని ఫైనల్ చేశారు కదా. 22 నుంచి 3 గ్రీన్స్ తో వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయారు టాప్ 15 లోకి. మిగతా 16 మందిలో నుంచి 9 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. సో నాకు వచ్చిన టాస్క్ లో వచ్చేసి కరెంట్ షాక్ టాస్క్, నాకు ఊర్మిళ గారికి కరెంట్ షాక్ టాస్క్ అండ్ వ్యాక్స్ టాస్క్. ఆ వ్యాక్స్ టాస్క్ అనేది యాక్చువల్లీ అది శ్రీతేజ గారు ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడ ఎవరైతే కూర్చున్నారో అబ్బాయిలు ఎవరికి చెస్ట్ హెయిర్ లేదు, హ్యాండ్ మీద హెయిర్ కానీ, కాళ్ళ మీద హెయిర్ కానీ టాస్క్ కూడా ఓన్లీ చెస్ట్ హెయిరే ఉండాలి. వాళ్ళు ఉన్న వాళ్ళలో నాకే ఎక్కువ ఉందన్నమాట చెస్ట్ హెయిర్. లక్కీగా తిరిగి అది నా దగ్గరికి వచ్చింది. అక్కడ డైలాగ్ చెప్పాను, టాస్క్ కావాలా బొచ్చు కావాలనేసి. సో ఆ టాస్క్ నా దగ్గరికి వచ్చింది తిరిగి. సో లక్కీగా ఆ టాస్క్ నాకు రావడం వల్ల అక్కడ వ్యాక్సింగ్ చేశాను. ఈవెన్ యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, షాకింగ్ టాస్క్ లో మీకు ఒక్కసారి చూసారు 4 టైమ్స్ అండ్ 4 రౌండ్స్ ఉండే. ఫస్ట్ 3 రౌండ్స్ నవదీప్ గారు నాకు షాక్ ఇచ్చారు, లాస్ట్ రౌండ్ బిందు గారు ఇటు వచ్చారు, నవదీప్ గారు అటు వెళ్ళారు. సో ఆ బిందు గారు నొక్కినప్పుడు కాకుండా దాని ముందు 3 టైమ్స్ నవదీప్ గారు ఉన్నప్పుడు 3 టైమ్స్ నాకు పని చేయలేదు షాక్. సో 3 టైమ్స్ నేను టాస్క్ ఆపేసా. ఓకేనా. సో యాక్చువల్లీ మీకు స్క్రీన్ మీద ఒకసారి వస్తుంది, 4 టైమ్స్ టాస్క్ ఆపేసాను పని చేయట్లేదు డివైస్ అనేసి. అండ్ అలాగే వ్యాక్స్ వచ్చేసి, వ్యాక్స్ మాత్రం అది చాలా ఎంజాయ్ చేసాం. అది వ్యాక్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే అది స్టూడియో చాలా చల్లగా ఉంటుంది, వ్యాక్స్ అనేది చాలా హీట్ అవ్వాలి, ఎంత చేసినా అది హీట్ అవ్వట్లేదు. సో సరిగ్గా అతుక్కోవట్లేదు. మళ్ళీ కండిషన్ ఏంటంటే మొత్తం వ్యాక్స్ మొత్తం హెయిర్, చెస్ట్ హెయిర్ మొత్తం తీసేయాలి. సో ఒక్కొక్కటి పెట్టి తీస్తుంటే రావట్లేదు, అది సరిగ్గా అతుక్కోవట్లేదు, టైం పడుతుంది అనేసి నేను ఏం చేశాను, రెండు అతికించుకొని పీకడం మొదలు పెట్టాను. సో అది ఫన్ వస్తుంది, బ్లడ్ వస్తుంది, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ టాస్క్. సో ఆ 2 టాస్క్ల వల్ల నా జెన్యూనిటీ వల్ల నన్ను తీసుకెళ్లి అభిజిత్ గారు షోల్డర్ వేసి, మ్యాన్ నువ్వు ఎక్కడికి గెలిచావో తెలుసా, నీ హానెస్టీ నేను టాప్ 50 లో తీసుకెళ్ళింది, ఐఎమ్ ఇన్ టు టాప్ 15. ఇంకా దాని తర్వాత మీరు ఇంకా చూసారు, అలాగే జరిగింది అనమాట. ఇంకా తర్వాత ప్రసన్న గారు, శ్వేత గారు ఎలిమినేట్ అయిపోయారు. సో అలాగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష జర్నీ టాప్ 13 దాకా వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ లో వచ్చాను. టాప్ 6 లోకి నేను వెళ్ళలేదు బిగ్ బాస్ హౌస్ లోకి. 3 జడ్జెస్ ద్వారా వెళ్ళారు, 3 ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్ళారు, నేను 2 లేను. దాని తర్వాత 3rd వీక్ బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ నేను, దివ్య గారు, అనుషరత్నం గారు అండ్ షాకిబ్ బ్రో, మేము 4 అడుగు పెట్టాము. అక్కడ కూడా రిజెక్ట్ అయ్యాను. హౌస్ మేట్స్ అందరూ నాగా అన్నారు. బట్ దివ్య గారు సెలెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దివ్య, కంగ్రాట్స్ టు దివ్య. బట్ నేను అక్కడ కూడా రిజెక్ట్ అయ్యి ఇంటికైతే వచ్చడం జరిగింది. అది మన బిగ్ బాస్ జర్నీ. ఫ్యూచర్ లో బిగ్ బాస్ అంటే ఉంటుందో లేదో ఛాన్స్ నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి. వెరీ సూన్ ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ మన 3 క్యారెక్టర్స్, తాత క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ తీసుకురాబోతున్నాను. కొంచెం హడావిడి ఎక్కువైపోయింది. సెకండ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. గేమింగ్ ఛానల్ చేస్తూ మోటో వ్లాగింగ్ చేస్తున్నాను. ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి డైలీ ఆ ఛానల్లో ఏదో ఒక టాపిక్, డైలీ జరిగే వాటిలో ఆ టాపిక్ మీద కొంచెం సీరియస్ గా, అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే, నాగా నువ్వు ఇంత హానెస్ట్ గా జెన్యూన్ గా ఉంటావు కదా, నీ ఒపీనియన్ ఏదైనా టాపిక్ మీద నీలాంటి వాడు ఒపీనియన్ ఇస్తే ఎలా ఉంటది. ఎందుకంటే చాలా మంది జెన్యూన్ ఫ్రాంక్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. ఎందుకంటే సొసైటీ అరే ఇంత హానెస్ట్ గా ఉన్న వాళ్ళని తొక్కేస్తుంది, వాళ్ళ మా వాయిసెస్ తొక్కేస్తుంది. సో నాగా నువ్వు ఇంతమంది కళ్ళలో పడ్డావు, నువ్వు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు కదా, నీలాంటి వాడు చాలా మంది నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు, హానెస్ట్ గా జెన్యూన్ ఉండే వాళ్ళని, నీ వాయిస్ బయట రావాలి అని చెప్తున్నారు. సో నేను రోజుకు టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద హానెస్ట్ జెన్యూన్ ఒపీనియన్ అంటే ఎలా ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నాను. ఆ ఛానల్ పేరు అగ్ని పరీక్ష నాగా, ఈ ఛానల్. సో ఈ ఛానల్లో రోజుకో వీడియో పెట్టబోతున్నాను. సో ఈ ఛానల్లో ఇది వ్లాగ్ వీడియో నెంబర్ 6 అనమాట, మై బిగ్ బాస్ జర్నీ అనేసి. సో ఫ్యూచర్ లో మనకి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఏంటి అనేది మనకు తెలియదు. నేనైతే యాజ్ ఆఫ్ నౌ 3 ఛానల్స్ లో కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో కామెడీ రీల్స్ చేయాలి 3 క్యారెక్టర్స్ తో. నాగప్రశాంత్ అనే ఛానల్లో గేమింగ్ అండ్ వ్లాగింగ్, 2 మోటో వ్లాగింగ్. నా దగ్గర KTM 390 అడ్వెంచర్ X ప్లస్ బైక్ ఉంది. సో నేను ట్రావెలర్ కూడా మోటో వ్లాగ్స్ చేస్తుంటాను అభిజిత్ గా లాగా. అభిజిత్ ఏంటంటే 1250 GS BMW, అది 30 lakhs బైక్, మనకి అంత సీన్ లేదు ప్రస్తుతానికి. నా దగ్గర అడ్వెంచర్ 390 X ప్లస్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బైక్ అనమాట. సో ఐఎమ్ లవింగ్ మై బైక్. సో మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, అది కూడా నాగప్రశాంత్ ఛానల్ అప్లోడ్ అవుతూ ఉంటే రోజుకో వ్లాగ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్లో మాత్రం రోజుకో టాపిక్ మీద ఒక హానెస్ట్ జెన్యూన్ మ్యాన్ మాట్లాడితే, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి వాయిసెస్ తొక్కేస్తుంది, వీడి మాట్లాడేందుకు, హానెస్ట్ గా ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు, జెన్యూన్ ఉండకూడదు అని ఉంటది కదా, అలాంటి వాయిసెస్ రిప్రజెంట్ చేస్తున్న ఛానల్ ఇది. సో అగ్ని పరీక్ష లాగా ఇది నా బిగ్ బాస్ అని. ఫ్యూచర్ లో ఇంకో చాలా మంది ఏమంటారంటే అగ్ని పరీక్ష 2 ఉంటది, దాంట్లో అప్లై చేయి అంటే, డార్లింగ్ అగ్ని పరీక్ష అనేది టెస్టింగ్ అనమాట. ఇది మళ్ళీ ఉండకపోవచ్చు.
ఒకవేళ ఉంటే ఇప్పుడులో ఉండదు, 4-5 ఇయర్స్ తర్వాత ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా కూడా కొత్త వాళ్ళే వస్తారు, మళ్ళీ పాత వాళ్ళని తీసుకురారు. ఎందుకంటే అగ్ని పరీక్ష షో వల్ల ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ని తీసుకొచ్చి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్స్ కి వాళ్ళు రెడీ అయ్యేలాగా చూసుకుంటారు. అట్లా ఉంటది అనమాట. సో నేను మళ్ళీ అగ్ని పరీక్ష 2 అనే షోకి రాను. అగ్ని పరీక్ష 2 షో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్న అందరు కొత్త వాళ్ళు ఉంటారు. సో నేను అగ్ని పరీక్ష షోకి రాను. ఒకవేళ అవకాశం ఉంటే నేను కంటెంట్ బాగా క్రియేట్ చేసి జనాల్లో రీచ్ హైప్ అవుతే మాత్రం యాజ్ ఎ సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ కి రావచ్చు, చూద్దాం. ఓకేనా? సో మీ అందరికి నేను థ్యాంక్ యూ అండి. నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా మందికి, నాకు పిఆర్ కూడా లేదు, చాలా మంది ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఏ జనంలో చేసిన అదృష్టం నాకు తెలియదు. మా అమ్మ నాన్నకి రుణపడి ఉంటాను, మీ అందరికి రుణపడి ఉంటాను. మీకు మీ రోజు ఏదో ఒక విధంగా టచ్ లో ఉంటాను. ఇన్స్టాగ్రామ్ 2 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను. ఏదో విధంగా మీతో టచ్ లో ఉంటాను. మీ అభిమానం పొందాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, నవ్విస్తాను, మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. పాదాభి వందనాలు మీ అందరికి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. మీ నాగా. ప్లీజ్ అన్ని లైకులు, సబ్స్క్రైబ్ కొట్టండి. అన్ని ఛానల్స్ నాకు సహాయం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. మీ నాగా. హోప్ఫుల్లీ బిగ్ బాస్ లో వెళ్తాను. తదాస్తు. బిగ్ బాస్ ఐ లవ్ యూ. ఏ బాయ్ అండి. థ్యాంక్ యూ.